జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పుడు చూడండి. అవని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, రేపు గురుగారి సమక్షంలో అందరూ ఉండగా మన పెళ్లి విషయం చెప్తాం. నేను నీకిచ్చిన మాటను, చేసిన ప్రమాణంను నిలబెట్టుకుంటాను. నువ్వు కూడా నాకిచ్చిన మాటను, నా చేతిలో చేయి వేసి చేసిన ప్రమాణంను మర్చిపోకు బావా. నాకు చెప్పిన ధైర్యం, నాతో చెప్పిన ఓదార్పు మాటలు, నాతో చేస్తానన్న నూరేళ్ల ప్రయాణం, నీ వెంటే నా ప్రతి అడుగుని వేయిస్తానని ఇచ్చిన భరోసా ఏది మర్చిపోకు బావా. నువ్వు నా జీవితంలోకి రాకముందు నా జీవితంపై నాకు పెద్దగా ఆశలు లేవు. కానీ నువ్వొచ్చిన తర్వాత నీతోనే జీవితాంతం కలిసి ఉండాలనే ఆశల్ని పెంచేశావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నా కోసం చితి మంటల నుంచి లేచొస్తానన్నావు. నువ్వు నా కోసం రావాలి. నా మాంగళ్యాన్ని నేను దురదృష్టం కొద్దీ పోగొట్టుకున్నాను. ఆ మాంగళ్యమే నా పసుపు కుంకుమలు దూరం అయిపోకుండా కాపాడాలి. ఏ దేవుడో దేవతో మాకు రక్షణగా ఉండాలి. నువ్వు నన్ను విడిచిపోకూడదు బాబా, విడిచిపోకూడదు. డోంట్ వరీ శ్రీకర్, నువ్వు తొందరగానే కోలుకుంటావు. నువ్వు కోలుకునేలా చేస్తాం బామ్మర్ది. ఒరేయ్, బీ హ్యాపీ. గండం దాటేసావు కదా, కూల్. మనం మాట్లాడుతున్నాం కానీ మావయ్య మాట్లాడకుండా అలాగే చూస్తున్నాడేంటి? రేయ్, ఒకసారి మాతో మాట్లాడరా. మేమంతా మాట్లాడటం కాదు బామ్మర్ది, నువ్వు ఒక్క మాట మాట్లాడితే మేం ధైర్యంగా ఉంటాం. శ్రీకర్ మాట్లాడినా? ఇప్పుడే ట్రీట్మెంట్ అయ్యింది కదా, అందుకే స్ట్రెయిన్ వల్ల మాట్లాడలేకపోతున్నట్టున్నాడు. జరిగింది మరి మేజర్ సర్జరీ కాదు కదా నాన్న. నార్మల్గా అయితే ఈ పాటికి మాట్లాడతారు. నేను మాట్లాడిస్తానుండండి. అందరూ మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్క మాట మాట్లాడండి, అందరం ఆనందపడిపోతాం.
నువ్వు? ఎవరు మీరంతా? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? నేను ఇక్కడెందుకున్నాను? నాకేమైంది? మిమ్మల్ని నేనెప్పుడు చూడలేదు. మీరంతా ఎవరు? నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? మేమెవరమో నీకు తెలీదా? తెలీదు. ఎందుకు బాబా అలా మాట్లాడుతున్నావు? దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. తలంతో నొప్పిగా ఉంది. బయటకు వెళ్ళిపోండి. ఎందుకలా అంటున్నావు నాన్న? మేమెవరమో తెలియనట్టు, పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు నాన్న? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.